ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావే ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావే ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే అందుకే స్తుతిగల మహిమల స్తోత్రాంజలి అందుకే స్తుతిగల మహిమల స్తోత్రాంజలి ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావే ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే అందుకే స్తుతిగల మహిమల స్తోత్రాంజలి అందుకే స్తుతిగల మహిమల స్తోత్రాంజలి ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచుని వాత్సల్యం
దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వములను నీ శిక్షణలో అణుకువతోనే నీ కృప పొందెద. పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వములను నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందెద. అందుకే ఈ స్తుతి గల మహిమల స్తోత్రాంజలి. అందుకే ఈ స్తుతి గల మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామమున మరొకసారి మీ అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ప్రాముఖ్యంగా దైవజనులు మరి సాధులు గారి యొక్క జ్ఞాపకార్థ స్తుతికుడుగా ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. మరి ఈ సమయంలో లాక్డౌన్ కారణంగా మరి ఒక చిన్న కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం. దైవజనులు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా కాజీ గ్రామములో క్రీస్తుకం దైవజనులు లీలా పౌలస్ మార్తమ్మ గారి యొక్క దంపతులకు 11వ సంతానం. ఆనాటి కాలంలో 1934వ సంవత్సరంలో ఆ గుంటూరు ప్రాంతానికి ఒక గొప్ప దేవుని సేవకులైనటువంటి సాధు సుందర్ సింగ్ గారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి ఆ తల్లిగారు ఈ కుమారుడికి ఆ దినంలో సాధు సంపూర్ణ విజయేంద్రరావు అని పేరు పెట్టారు. మరి ఆ పేరు చాలా పెద్ద పేరుగా ఉంది కనుక సాధులు అని ఆ దినాల్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పటి కాడి నుంచి సాధులు అని పిలువబడుతుంది. ఈ దైవజనులు గొప్ప యథార్థమైనటువంటి సేవ చేస్తూ బెతస్దా సంఘం సంజీవికోవాలన్నటువంటి సంఘములో ఎంతో గొప్ప పరిచర్య, ఉన్నతమైన పరిచర్య చేశారు. తన భార్య అయినటువంటి సరోజనమ్మ గారు, వారికి ఇచ్చినటువంటి 2 సంతానము, బాబు డేవిడ్ పాల్ గారు, అలాగే కుమార్తె తబిత, వారి కుటుంబాలు కూడా ప్రభు దీవించారు. మరి ప్రభు దగ్గరికి వెళ్ళి ఇప్పటికి సంవత్సరం కావస్తుంది. ఇది ఒక జ్ఞాపకార్థ స్తుతి కూడిక ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది కనుక
ప్రియులని ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవడం, నీతిమంతులను జ్ఞాపం చేసుకోవడం మనకి ఎంతో ఆశీర్వాదకరం కనుక జ్ఞాపం చేసుకుందాం. ఈ కార్యక్రమం మొదటి దేవుడు తన ఆధీనంలో ప్రభు జరిగించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత పాట, స్తుతి, కీర్తన, తర్వాత వర్తమానంలోకి మనం అందరూ కూడా వెళదాం. అందరూ తలల వంచి కళ్ళు మూసుకోనండి. ప్రేమగల దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా ప్రియులు తండ్రి గారు, సోదరు గారు, నాయన నీ దాసులు భూమి మీద ఉన్నంత కాలము కూడా ఎంతో నమ్మకమైనటువంటి పరిచర్య చేస్తూ, ప్రార్థనా పరిచర్య చేస్తూ, సంఘముల కొరకు ప్రార్థిస్తూ ఎంతో భారమైన పరిచర్య చేశారు ప్రభు. అలాగే నాయన గతకాలమందు నాయన దేవా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మే నెల దేవా నా తండ్రి 14వ దినమున ప్రభువా నీ సన్నిధికి వచ్చారు గత సంవత్సరం. ఈ దినమునైనా జ్ఞాపకార్థ స్తుతి కొడుక మేము కూడి ఉన్నాం. విడవబడినటువంటి ఆ కుటుంబం ఇదిగో తన భార్య అయినటువంటి సరోజనమ్మ గారికి దేవా మీరే ధైర్యం ఇచ్చారు. బిడ్డలు, కుమారుడు డేవిడ్ పాల్ గారికి, తన భార్య బిడ్డలకు, అలాగే కుమార్తె తబితకు, అలాగే తన భర్తకు, వారి బిడ్డలకు, వారి కుటుంబాలకు, ఇదిగో సంఘానికి ముఖ్యంగా గొప్ప ఆదరణ ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రియ తండ్రిని ఈ రీతిగా జ్ఞాపకం చేసుకోవడం మాకు ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. దేవా నీ భక్తుల మరణం నీ దృష్టికి ఎంతో విలువైనది. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం మాకు ఎంతో ఆశీర్వాదం కనుక ఈ కార్యక్రమం జరుగుతుండగా మీరు మహిమ పొందునాయన. ఈ సమయంలో స్తుతి కీర్తనలు పాడుతూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. నీ దాసులలో నుంచి ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడి నిరీక్షణ సందేశం మాకు అందించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని, కుటుంబాన్ని అంతటినీ కూడా ధైర్యపరిచి ఆదరించి, సంఘమును కూడా ఆదరించి బలపరచమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామమున అడుగుచు, ముఖ్యంగా పాటలు పాడుతున్న బిడ్డలు, వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలు, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి బిడ్డల పైన మీ చేతుల ఉంచి ఆశీర్వదించమని చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఒక స్తుతి కీర్తన పాడుదాం. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన గీతం ఈ దినం విందాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రియ సహోదరులు మరి సాలమన్ రాజు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి అంకుల్ ప్రభునందు నిద్రించి మరి ఒక సంవత్సరం గడిచింది. ఈ విధంగా జరుపుకోవడానికి, లేదంటే అంకుల్ని ఈ విధంగా తలుచుకోవడానికి మరి ఇది గొప్ప అవకాశం నేను భావిస్తున్నాను. మరి అంకుల్ మరి నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని ఎంతగానో ప్రేమించే అంకుల్ ఈ దినం మన మధ్యన లేకపోవడం అది కొంచెం బాధాకరమైనప్పటికీ ప్రభువునందు ఆయన ప్రభు సన్నిధిలో ఉన్న సంతోషాన్ని బట్టి దేవునికి స్తుతిస్తున్నాను. ఒక పాట పాడుకుందాం. ఎవరు సమీపించలే తేజస్సులో నివసించు నా యేసయ్యా.
ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించి పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించి పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ, ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ, ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో
నిత్య మహిమలు నన్ను పిలిచేయా శుభవేళ యేసయ్య ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచేయా శుభవేళ ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్య ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే నీవే నా ఆశ్రయము నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆనందము యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య 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 నా యేసయ్య యేసయ్య నా యేసయ్య 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 నా యేసయ్య 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 నా యేసయ్య యేసయ్య నా యేసయ్య 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 నా యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. నందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి ఈ యొక్క మన ప్రియులు ఆత్మీయ తండ్రి గారు సోదరు గారి యొక్క జ్ఞాపకార్థ స్తుతి కూడికలో మనందరం కూడా కలిసి ప్రభుని కనపరచడానికి స్తుతించడానికి ప్రభు ఎంతగానో తన కృప చూపారు. మరి దైవజనులు సోదరు గారు బెతస్తా సంఘం కొరకు మరి వారెంతో పరిచర్య చేస్తూ నమ్మకంగా యథార్థంగా ఉంటూ తన పరిచర్యను తనకు అప్పగించిన దాన్ని కొనసాగించారు. ఆ విడవబడినటువంటి ఆ కుటుంబం తన భార్య అయినటువంటి తల్లిగారు సరోజనమ్మ గారు ఇచ్చిన బిడ్డలకు కుటుంబానికి దేవుడు గొప్ప ఆదరణ కలుగు చేయాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ సమయంలో కొద్దిసేపు దేవుని లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. దైవజనులతో నేను చాలాసార్లు కలిసినప్పుడు వారు మేము మాట్లాడుకుంటున్నప్పుడు అనేకమైనటువంటి అనుభవాలు, తన జీవితంలో జరిగినటువంటి అనేక అనుభవాలు వారు నాకు తెలియచేసేవారు, చెప్పేవారు. అందులో ఒక ప్రాముఖ్యమైన ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకరోజు ఆయన మన సంజీవి కాలేజ్ బెతస్తా చర్చిలో ఉన్నటువంటి సంఘంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగించి మరి ఇంటికి వెళుతుండేటప్పుడు ఒక భయంకర ప్రమాదం జరిగింది. అలాగే కారులో వెళుతున్నప్పుడు కూడా ఒక ప్రమాదం అయినప్పుడు తనకెప్పుడు కూడా ఒక ముగ్గురు వ్యక్తులుగా మరి వచ్చి సహాయం చేసేవారు. ఎవరో తెలియదు. వారు సహాయం చేసి మరలా వెళ్ళిపోయేవారు, వారు కనిపించేవారు కాదు. అంటే ఆయన నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మాట అక్కడ చెప్పడం జరిగేటంటే వారు ఇంకెవరో కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే. ఆనాడు మన పితరుడైనటువంటి అబ్రహాము యొక్క జీవితంలో కూడా తన విశ్వాస యాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు అబ్రహాము ఆ సింధూర వనంలో ఉన్నటువంటి ఒక గుడారాన్ని ఆయన వేసుకొని ఉన్నప్పుడు ఎండవేళ మరి ముగ్గురుగా
దేవుడు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. ఈరోజు నేను ఈ ఆదరణ కూడిక లేకపోతే జ్ఞాపక స్థుతి కూడికలో ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, ఈ దినం ఏర్పరచబడిన లేఖన భాగము ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనము అలాగే 2వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. జాగ్రత్తగా లేఖనము చూడండి. ఆదికాండము 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ప్రభునందు ప్రియులారా, మన పితరుడైనటువంటి అబ్రహాము యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసేటప్పుడు దేవాది దేవునితో అబ్రహాము ఎక్కువగా స్నేహం చేసేవాడు. దేవుడు కూడా అబ్రహామునకు దాచకుండా ఏదీ ఉంచలేదు. అందుకే అబ్రహాము నా యొక్క స్నేహితుడు అని పిలిచాడు దేవుడు. అంతేకాదు, ఒకవేళ అబ్రహాము దేవుడు కానీ ఒకవేళ వారు మాట్లాడుకోవడం ప్రారంభిస్తే సమయం తెలిసేది కాదట. అంతగా వారిద్దరూ సంభాషించుకుండేవారట. అంతటి స్నేహబంధం మహోన్నతులైన దేవునికి అబ్రహామునకు ఉండేది. అబ్రహాము యొక్క తన జీవిత ప్రయాణంలో ప్రియులారా ఎన్నో మజిలీలు తన జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో చూస్తే మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇందులో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు అబ్రహామట ఎక్కడ కూర్చున్నాడట? ఎండవేళ గుడారము దగ్గర కూర్చొని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, గుడార జీవితానికి మన యొక్క విశ్వాస జీవితం ఒక సూచనగా ఇక్కడ కనబడుతుంది. గుడారము అంటేనే అది ఎలాంటిదంటే అది ఒక తాత్కాలికమైనటువంటిది. ఈరోజు ఉండొచ్చు, రేపు తీసేవచ్చు. గుడారం అనేది స్థిరమైంది కాదు. గుడారం అనేది ఒక తాత్కాలికమైనది. ఈ తాత్కాలికమైన జీవితం క్రైస్తవ విశ్వాస జీవితం కూడా, మానవ జీవితం కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలము ఒక గుడారమే. ఒకరోజు ఈ గుడారం తీసివేయబడుతుంది. అబ్రహాము కూడా తన జీవిత ప్రయాణంలో వెళుతుండేటప్పుడు గుడార జీవితాన్ని జీవించాడు. అందుకే అపోస్తలుడు పౌలు అంటారు, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో పౌలు అంటారు, భూమి మీద మన గుడారమై ఉన్న ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడింది నిత్యమైనటువంటి నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ప్రియమైన వారులారా, భూమి మీద ఉన్నటువంటి గుడారములు శిథిలము కాక మునుపు, అనగా మన ముగింపు, మన జీవితాలు ఈ భూమి మీద శిథిలము కాక మునుపట చల్లారిపోయినట్లుగా ఉండకుండా మన బ్రతుకులు వేడిగా ఉండాలి. అబ్రహాము గుడారము ఎక్కడ వేయబడిందట? ఎండవేళలో వేయబడింది. ఎండవేళలో ఉన్నాడు అబ్రహాము. అంటే తన ఆత్మ సంబంధమైన తన జీవితము ఎలాగుందంటే చల్లారిపోయిన జీవితంలా కాకుండా ఆ గుడారం ఎలాగుందంటే వెచ్చగా ఉంది, వేడిగా ఉంది. ఈ భూమి మీద మనం ఎంతవరకు మనం జీవిస్తామో మనకు తెలియదు, కానీ జీవించినంత కాలము కూడా మనము వేడిమిగా ఉండాలి. అంతేగాని ఆత్మీయతలో మనం చల్లారిపోయిన వారుగా మనము ఉండకూడదు.
అబ్రహాము తన జీవితమట, తన గుడారమట ఎండవేళల్లో వేసిన గుడారం వలె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వేడిగా ఉంది. అబ్రహాము ఎండవేళ గుడారం దగ్గర కూర్చున్నాడు. మనం ఈ లోకం విడవక మునుపు మన జీవితాలు, ఆత్మీయ జీవితాలు ఎలా ఉండాలంటే పగటవేళ ఉన్నట్లుగా ఉండాలి, ఎండవేళ అయినట్లుగా మన ఆత్మీయ జీవితము ఉండాలి. అందుకే సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను గ్రంథకర్త అంటాడు, సామెతల 4వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ప్రియమైన వారులారా, మనకంటే మన భక్తులు, ముందుగా ఉన్న మన భక్తులందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా ఎలాగ దేవుని యొక్క నివాసము కొరకు సిద్ధపడ్డారో అలాగున మనం సిద్ధపరచబడాలి. ఈరోజు మన ప్రియ తండ్రి గారిని, సోదరి గారిని మనం ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నామంటే కారణం ఏమిటంటే ఒకటే, వారు జీవించిన కాలంలో ఎలా జీవించారు, ఎలాంటి పరిశుద్ధంగా జీవించారు, ఎలాంటి ప్రార్థనాపూర్వకంగా జీవించారు, ఎలాంటి యథార్థంగా జీవించారు, ఆత్మీయ జీవితంలో ఎక్కడ చల్లారిపోకుండా ఎలాంటి వేడిమి కలిగిన జీవితాన్ని వారు జీవించారో మనము కూడా అలాగేనే మనం జీవించాలి. అక్కడ చూడండి, పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరినట్టు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరు. అంటే మన ఆత్మీయ జీవితాలు ఎప్పుడు కూడా పగటివలే ఉండాలి, వేడిగా ఉండాలి, ఎండవలే ఉండాలి తప్ప ప్రియులారా మన జీవితాలు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి, తేజోవంతముగా ఉండాలి. తేజోవంతులైన పరిశుద్ధులు మనకంటే ముందు భక్తులు ఎలాగా బ్రతికి ఉన్నారో అలాగా మనం ఉండాలి తప్ప మన జీవితాలు చల్లారిపోయినట్లుగా వెనుకంజ వేసిన జీవితాలుగా, ఆత్మీయతలో దిగజారిపోయిన జీవితాలుగా మన బ్రతుకులు ఉండకూడదు. అబ్రహాము యొక్క జీవితం అలాగుంది. కానీ తనతోనే ప్రయాణం చేసినటువంటి వాడైన లోతు జీవితం ప్రియులారా అలాగు లేదు. లోతు జీవితము ఆత్మీయ జీవితంలో చల్లారిపోయిందట. చూడండి, అక్కడ ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఈ లోతు జీవితము అది వెనుకంజ వేసిన జీవితం. లోతు జీవితం ఎలాగుందంటే మరణానికి సూచనగా ఉంది. అందుకే దేవదూతలు కూడా లోతు దగ్గరికి వెళ్ళేటప్పుడు సాయంకాలమున వారు అక్కడికి వెళ్ళారట. సాయంకాలమున అంటే సాయంకాలం అంటే ఎలాగుంది, కొద్దిసేపటికి ఇంకా పొద్దు గురుకుపోద్ది అనమాట, చల్లారిపోతుంది. కానీ అబ్రహాము దగ్గరికి దేవదూతలు వెళ్ళేటప్పుడు ఎండవేళ వెళ్ళారు. ఎందుకంటే అబ్రహాము యొక్క జీవితము వేడిగా, ఆత్మీయ జీవితంలో వేడిగా ఉన్నాడు. కానీ లోతు దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవదూతలు సాయంకాలమున చల్లబోతున్న వారు అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆ 19వ అధ్యాయం 1వ చూస్తే సాయంకాలం అంటే ఇంకా కొద్దిసేపటికి అంధకారము కమ్ముకుంటుంది. అంధకారము కమ్ముకున్న సమయం, అది ఎండంతా చల్లబడిన వేళ లోతు పట్టణపు గవిని యొద్ద కూర్చుండెను. పట్టణం యొక్క గవిని దగ్గర కూర్చోవడం అంటే న్యాయాన్ని బట్టి ఇతరులకు తీర్చుటకు ఇక్కడ సూచనగా కనిపిస్తుంది. ప్రియమైన వారులారా, తన జీవితంలో చల్లారిపోయిన, ఆత్మీయ జీవితంలో చల్లారిపోయినటువంటి బ్రతుకుతున్నాడు లోతు. అక్కడ మనం గమనించినట్లు ప్రియులారా, ఇక్కడ మనం చూడండి తన జీవితం అలాగ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము అయితే ఎండవేళ ఆత్మీయ జీవితంలో వేడిమి కలిగిన వాడుగా ఉన్నాడు. ఆత్మీయ శిఖరాగ్రాన్ని అంటుకున్నట్లుగా ఉంటే ఇతని జీవితం ఏమో చల్లారిపోయిన జీవితముగా ఉంది. ఈరోజు ఈ ఆదరణ కూడికలో, జ్ఞాపకార్థ స్తుతి కూడికలో, ఈ కూడిక ద్వారా మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, నీ ఆత్మీయ జీవితంలో అబ్రహాము వలె నువ్వు వేడిగా ఉన్నావా, లేకపోతే లోతు జీవితంలాగా వెనుకంజి వేసేసినట్లుగా చల్లారిపోయిన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన
దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడూ కూడా వెలుగుగా ఉండాలి. తేజోవంతమైన జీవితాన్ని మనం జీవించాలి, మనం సిద్ధపడాలి. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎలా సిద్ధపడ్డాడో ఒకసారి మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో పౌలు అంటాడు, తిమోతితో మాట్లాడుతూ అంటాడు, నేనిప్పుడు పానార్పణముగా పోయివడుచున్నాను, నేను వెడలిపోయిన కాలము సమీపమైపోయింది. అవును ప్రియులారా, పౌలుకు తెలిసిపోతుంది, నేను ఈ లోకానికి విడిచి వెళ్ళబోతున్నాను, వెడలిపోయే కాలం వచ్చేసింది, సమయం దగ్గర పడుతుంది అని అంటాడు. నేను పానార్పణముగా నేను పోయబడుచున్నాను అన్నాడు. ఇక్కడ ప్రియులారా 2 కార్యాలు చెప్పుతున్నాడు. ఏమంటుండంటే, మొదటిది ఏంటంటే, నా దేహమును విడిచి వెడలిపోయే కాలం సమీపందని చెప్పుటకు ముందు అంటున్నాడు, నేను ఇప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను అంటాడు. పానార్పణం అంటే బలియాగమైపోబోతున్నాను, బలి అర్పణ చేయబడుతున్నాను. ఒక పాత నిబంధన కాలంలో దేవునికి బలిగా అర్పించబడిన బలి పశువు ఎలా ఉండాలి? అపవిత్రత ఉండడానికి వీలు లేదు, లేకపోతే ఏ యొక్క తన శరీరంలో ఎటువంటి లోటు ఉండడానికి వీలు లేదు. అది శ్రేష్టమైన పశువై ఉండాలి, ఆరోగ్యవంతమైనదై ఉండాలి. బలి పశువుగా అర్పించబడిందంటే అది పవిత్రమైనదిగా అది ఉండాలి. అంటే పౌలు తన జీవితంలో ఎలా ఉన్నాడంటే, తన వెడలిపోయి కాలము దగ్గర పడుతున్నప్పుడట తన జీవితం ఎలా గుంజుకున్నట, బలియాగానికి పశువు ఎలాగైతే పరిశుద్ధత కలిగి ఉన్నట్లుగా ఉంటుందో తన జీవితాన్ని కూడా అలాగున మరి అర్పించుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దినములు ఎంతవరకు ఎలా ఉంటాయి మనకు తెలియదు. ప్రభు రాకడ దగ్గర పడుతుంది, ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఒకవేళ ప్రభు ఎప్పుడు వచ్చినా కానీ మన జీవిత దినాలు ఎంతకాలం ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఒకవేళ ప్రభు ఇప్పుడే నువ్వు నా దగ్గరికి రా అని దేవుడు పిలిస్తే, నా జీవితము పానార్పణముగా నేను పోయబడతాను, నేను బలియాగముగా అర్పించబడగలుగుతాను, నా జీవితం పవిత్రంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, నా దేవుని రాజ్యములో నేను ఉండగలుగుతానటువంటి నిశ్చయత మీలో ఉందా? ఈరోజు ఈ యొక్క కూడిక ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, భూమి మీద భక్తులు ఉన్నంత కాలం కూడా పరిశుద్ధంగా బ్రతికారు, వేడిగా బ్రతికారు, ఆత్మీయ జీవితంలో వారు చల్లారిపోలేదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా వారు ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేయలేదు. పౌలు కూడా చివరి దినములు వచ్చేసరికి తిమోతి అంటున్నాడు, ఇదిగో నేను మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు తుదముట్టించుతుని, నా విశ్వాసములు నేను కాపాడుకొంటిని అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు తన జీవితాన్ని బలి అర్పణగా దేవుడికి పానార్పణముగా అర్పించగలిగాడు. ఈరోజు ప్రభు ఒకవేళ నిన్ను నన్ను పిలిస్తే మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒకసారి అబ్రహాము వలె ఆత్మీయ జీవితంలో వేడిగా ఉన్నామా? లోతు వలె వెనుకంజ వేసి ఆత్మీయతలో చల్లారిపోయామా? ఒకసారి మనము ఆలోచన చేసుకొని దేవుని యొక్క రాజ్యము కొరకు మనము సిద్ధపరచబడాలి. ప్రియమైన వారలారా, గమనించండి, ఈరోజు నేను ఒక మాట చెబుతున్నాను, జాగ్రత్త. దేవుడు మనం ఏ టైంలో పిలుస్తాడో మనకు తెలియదు, మనం సిద్ధపడాలి. ఆయన దగ్గరే సంతోషము, ఆయన దగ్గరే ఆనందము. మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వారి గురించి మనం విచారపడవలసిన పని మనకు లేదు. 16వ కీర్తన 11 అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలవు, నీ కుడి చేతిలో నిత్యమైన సుఖములు కలవు. అవును ప్రియులారా, దేవుని సన్నిధానములో వారు ఉన్నారు. ఇప్పుడు మిగిలి ఉన్న మనము కూడా ప్రభువు మనం ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు, మనం సిద్ధపడి ఉండాలి. అక్కడ నిత్యమైన ఆనందము, సంతోషము అక్కడ ఉంది. అలాంటి నిత్యమైనటువంటి ఆనందకరమైన రాజ్యానికి ప్రియులారా మనమందరము కూడా సిద్ధపడాలి. దావీదు తన యొక్క జీవితంలో ఒకే నిరీక్షణ ఏంటంటే, ఏమనంటే 23వ కీర్తన ఆ చివరిలో అంటాడు కదా, చిరకాలము నేను యెహోవా మందిరములోనే నివాసము చేసేదను. అక్కడున్న మందిరము, అక్కడ ఆయన దగ్గర ఉన్న మందిరములో ఉంటాను.
అందుకని ఎలాంటి ప్రార్థన చేశాడు? నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా యొక్క వెంట వచ్చినంటాడు. అంటే భూమి మీద మనం జీవించినంత కాలము కూడా ఆ తండ్రి యొక్క రాజ్యానికి మనం వెళ్ళినంత వరకు కూడా, ఆ నిత్యమైన నివాసానికి మనం వెళ్ళినంత వరకు కూడా మనం ఒకటే ప్రార్థన చేసుకోవాలి. ఏంటంటే బ్రతుకు దినములన్నీ దేవా నీ కృపాక్షేమములే నా వెంట రానియ్యు ప్రభువా అని మనం కోరుకొని దేవుని కృపయు ఆయన క్షేమాన్ని కోరుకుంటూ మనం వెళుతూ ఉండేటప్పుడు ఒకరోజు ఆయన పిలిచినప్పుడు ఆ నిత్యమైనటువంటి ఆ రాజ్యంలోకి వెళతాము. అది వాడబారనటువంటి స్వాస్థ్యము, నిత్యమైన నివాసాన్ని దేవుడు మన కొరకైనా ఏర్పరుస్తాడు. అలాంటి రాజ్యములోకి దేవుడు మనం అందరినీ సిద్ధపరుచునుగాక. ముఖ్యంగా ప్రియ తండ్రి గారు, సోదరుడు గారు అలాంటి గొప్ప రాజ్యంలో ఉన్నారు. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన భక్తులందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా ఆ రాజ్యంలో ఉన్నారు. మిగిలి ఉన్న మనము కూడా చేయవలసిన పని ఏంటంటే మనం సిద్ధపరచబడాలి. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడింది. అంటే మన పితరులు అనుసరించిన పద్ధతులు మనము కూడా అనుసరించాలి. ఏటి మన పితరులు అనుసరించారంటే వారి ప్రార్థనా జీవితము, విశ్వాస జీవితం, వారు ఎలా బ్రతికారో మనం కూడా అలా బ్రతుకుతూ దేవుని రాజ్యం కొరకు మనము సిద్ధపరచబడాలి. ప్రియమైన వారులారా, అక్కడ యుగయుగముల ఆనందము, నిత్యమైనటువంటి ఆనందము కలుగుతుంది. అలాంటి గొప్ప రాజ్యములో దేవుడు నిన్ను నన్ను ఉంచాలని కోరుకుంటూ, ముఖ్యంగా తండ్రి గారు విడిచి వెళ్ళినటువంటి ఆ కుటుంబానికి, తన భార్యకు, అలాగే బిడ్డలకు, అలాగే సంఘానికి మరి దేవుడు ఆదరణ ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. దయతో ఓ సంఘమా, ఆ కుటుంబం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. వారు ఆ కుటుంబ ఆదరణ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఓ సంఘమా, మనమందరము సిద్ధపడాలి. నీ జీవితము అబ్రహాము జీవితం వల్లే, పగటి వేళ ఎండ వేళ ఉన్నటువంటి జీవితం వల్లే ఉందా? లేకపోతే వెనుకకు తిరిగిపోయి, వెనుకకు జారిపోయిన సుధమ జీవితము, లేకపోతే లోతు యొక్క జీవితం వలె చల్లారిపోయిన జీవితం వలె ఉందా? దేవుని రాజ్యానికి మనము సిద్ధపరచబడాలంటే పౌలు వలె పానార్పణముగా మనం పోయబడాలి. బలి పశువు ఎలా పవిత్రంగా ఉంటుందో మన జీవితాలు కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. దేవుని రాజ్యం కొరకు మనమందరము సిద్ధపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోక పెద్దలతో పరివారముతో కదలి ధరసంగా వధువునకై దరసంగా వధువునకై తరలెను వరుడదిగో, తరలెను వరుడదిగో. గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి మేఘమిరానుండే, 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 మేఘమిరానుండే. సంగమా, అందరూ సిద్ధపడదాం.
ప్రభు నిన్ను నన్ను ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. నరులారా తిరిగి రండి అని పిలిచినప్పుడు మనమందరం ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మన పితరులు ఎలా సిద్ధపడ్డారో మనం అలా సిద్ధపడాలి. స్తోత్రం, స్తోత్రం. కన్నిపెట్టు భక్తాలి కనురేపలు మారెదరు. కన్నిపెట్టు భక్తాలి కనురేపలు మారెదరు. ప్రథమమునా లేచెదరు, ప్రథమమునా లేచెదరు. పరిశుద్ధులు మృతులు, పరిశుద్ధులు మృతులు, పరిశుద్ధులు మృతులు, పరిశుద్ధులు మృతులు. గగనము చీల్చుకొని యేసు ధనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే, వేగమే రానుండే, వేగమే రానుండే, వేగమే రానుండే, వేగమే రానుండే, వేగమే రానుండే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మా ప్రియ తండ్రి గారు, సోదరుడు గారిని ప్రభువా ఈ రీతిగా మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఇదిగో నీ ప్రియబిడ్డ నాయన తన జీవిత దినములన్నీ కూడా ప్రభువా నీ యందు యథార్థముగా బ్రతుకుతూ నాయనా రక్షణ పొంది మారు మనస్సు పొంది దేవా చక్కని పరిచర్య, ప్రార్థనా పరిచర్య, ఉన్నతమైన పరిచర్య చేసి గత సంవత్సరం ప్రభుని సందుకు వచ్చారు నాయన. విడవబడినటువంటి ఆ కుటుంబానికి, తన భార్య అయిన తల్లి గారు ఇదిగో నాయన సరోజనమ్మ గారికి, అలాగే తన కుమారుడు డేవిడ్ పాల్ గారికి, అలాగే కుమార్తె తబితాకు నాయన కుటుంబ సభ్యులైన వారందరికీ, బిడ్డలకు అందరికీ ఆదరణ దయచేయండి. ముఖ్యంగా పెద్ద సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘానికి ఆదరణ దయచే ప్రభువా. ఇదిగో బిడ్డలు నాయన, ఎవరి బిడ్డలు ఇలాంటి చక్కని కార్యక్రమం చేయడానికి బిడ్డలు ముందుకు వచ్చారు ప్రభా, పూనుకున్నారు నాయన. నీ బిడ్డలు కూడా బహుగా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని, అబ్రహాములాగా మా జీవితాలను ఎండవేళ గుడారము దగ్గర ఉన్న జీవితాలు కూడా మా గుడారమును చల్లారిపోకుండా, మా గుడారమును వెచ్చగా ఉండడానికి, ఆత్మీయ జీవితంలో ఇంకా ముందుకు వేడిగా సాగడానికి నీ కృప మాకు అనుగ్రహించి మీరే మహింప లోతు లాంటి జీవితాలు మాకు వద్దు నాయనా. నాయనా పానార్పణముగా పోయబడిన పౌలు లాంటి బ్రతుకులు మాకు అందరికీ అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వాధికారి అయిన తండ్రి యొక్క ప్రేమ, తన ప్రియ కుమారుడు ద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం సన్నిధి కూడి వచ్చిన మనకందరికీ, ప్రియ తండ్రి గారు సోదరు గారు విడిచి వెళ్ళినటువంటి తన భార్య బిడ్డలకు, తన కుటుంబ సభ్యులైన వారందరికీ, సంఘమంతటికి ఆయన కృప సంరక్షణ కాపుదల సదా తోడండి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.